ఏయ్ ప్రణవుడు రివ్యూలోకి వెళ్ళుండు, స్టార్ట్ చెయ్యుండు. అరే నువ్వు నీ బిఎల్ఏకే బ్లాక్ షర్ట్ వేసుకొని మాకు ఆర్డర్ చేసిండు ఆపితే నాకు పీసుండు కావాలి. పిఈఎస్ పీస్ కదా బయటికి రా నాయనా, భాష పట్టుకొని నువ్వు జీవండు నువ్వు స్టార్ట్ చెయ్యుండు. హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిలిం పేరు సుందరం మాస్టర్. సుందరం మాస్టర్. సో సినిమా ఎట్లుందంటే ఇట్ ఈస్ అ నైస్, ద ఫిల్మ్ హ్యాస్ ద హార్ట్ అట్ ఇట్స్ రైట్ ప్లేస్ అని అంటారు. లెఫ్ట్ సైడ్ హెచ్ఏఆర్టీ హార్ట్ ఇక్కడ ఇదే కదా లెఫ్ట్. మీ లెఫ్ట్ మా రైట్. సో సినిమా ఏమంటారు చూడొచ్చు బ్రో, యూ కెన్ గివ్ ఇట్ అ షాట్. It's a decent and nice film. What do you say? Actually, I like the film too. అదే సింపుల్ గా ఉంది బ్రో సినిమా, ఏం కాంప్లికేషన్స్ లేకుండా. అవునవునవును, మంచి ఒక స్మూత్ గా వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ చెప్పాలంటే ఆ ఎథనోగ్రాఫిక్ రీసెర్చ్ ఏదైతే చేసి ఒక పర్టికులర్ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే చేస్తారో అవును. అంటే మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, మొత్తం ఒక ప్లేస్ లో సెట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి దెన్ సినిమాలో చూస్తే పర్టికులర్ లాంగ్వేజ్, అది ఒక కాంట్రాస్ట్ అనేది చాలా బాగుండే. నువ్వు ఇట్లా ఒక ట్రైబల్ విలేజ్, ఒక మొత్తం మన నాగరికత కాదురా, నువ్వు నాగరిక జీవితానికి చాలా అలవాటు పడ్డావు. సో మన ప్లాట్కి వచ్చేసరికి ఏంటంటే మన సుందరం మాస్టర్ ఏకే హర్ష గారు ఏంటంటే ఒక మాస్టరు కొంచెం గ్రీడీ మాస్టర్, కొంచెం పైన లెవెల్లోకి వెళ్తే డివో అయితే కట్నాలు బాగా వస్తాయని అది అట్లని ఒక ప్లీజ్ రా అని చెప్పనిరా. సో మన మాస్టర్ వెళ్ళేసి సుందరం మాస్టర్ వెళ్ళేసి అక్కడ పీపుల్ తో ఎలా కలుస్తాడు, అక్కడ విలేజ్ తో వాళ్ళతో వచ్చే కామెడీ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంది, అండ్ దానికి రెజల్యూషన్ ఏంది బయట ప్రపంచంతో. అరే అది ఇంకా అదే స్టోరీ అనుకో, కాకపోతే స్టోరీ చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే సో ఒక మొత్తం ఐసోలేటెడ్ తెగకి ఎలాంటి వాల్యూస్ ఉంటాయి, అవునవును, వాట్ ఈస్ దేర్ వాల్యూ, వాళ్ళు బతికే విధానం అంటే కంప్లీట్లీ కట్ ఆఫ్ అయిపోతే ఒక 90 years నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది. ఇంకా ఇట్స్ ఎ డిఫరెంట్ సెటప్, వాళ్ళ ఎథనిక్ ప్రాక్టీసెస్ వేరు, వాళ్ళు నేర్చుకునేది వేరు, వాళ్ళ భాష వేరు, డిఫరెంట్. యా దే ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీ కాకపోయినా ఒక రిమోట్ కమ్యూనిటీకి ఇంగ్లీష్ బాగా వస్తుంది అని ఎగ్జాస్పిరేటింగ్ పారాగ్రాఫ్ అన్న, మళ్ళీ పెద్ద పదాలు పెట్టేస్తా. వద్దన్నా. కమింగ్ టు ద కాస్ట్, సినిమాలో అసలు కాస్ట్ ఎంత పర్ఫెక్ట్ సెట్ అయిపోయినా అంటే అందరూ. సో అదే క్యారెక్టర్ బిల్డింగ్ లో చాలా ఈజీగా సింపుల్ గా అంతా సెట్ చేసుకున్న తర్వాత పే ఆఫ్ వస్తుంది సినిమాలో, కానీ చెక్ లిస్ట్ చేసుకుంటూ పోతారు. బట్ దెన్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ బ్రో. నేను స్క్రీన్ లో చూసుకున్నట్టు అనిపిస్తా. అప్పుడు మనకి ఒక హీరో అంటే ఎట్లుండాలని ఒక సర్టెన్ స్టీరియోటైప్ ఉంటది. అయితే ఒక్క లిటిల్ ప్లస్ సైజ్డ్ పర్సన్ కెమెరాలో ఉరుకుతున్నప్పుడు మనకి ఎప్పుడు వచ్చే ఎమోషన్ ఏంది బ్రో? కామెడీ, ఎగతాళి చేయడం. ఎగ్జాక్ట్లీ, ఎగతాళి చేయడం, కామెడీ, దట్స్ ఆల్ వి నో. కానీ ఒక షార్ట్ అట్లా సస్టైన్ చేసినప్పుడు యూ ఫీల్ దట్ టెన్షన్, దట్ స్లైట్ హీరోయిజం ఇన్ హిమ్. అసలు మొత్తం హర్ష గారు ఐ ఫీల్ దట్ చెప్పింది కూడా. సో ఒక ప్లస్ సైజ్ మనిషి కూడా ఒక కన్వెన్షనాలిటీస్ బ్రేక్ చేసి ఒక మంచి హీరోగా ఎంగేజ్ చేయొచ్చు అనే యాక్సెప్టబిలిటీ ఇప్పుడు వచ్చింది అనేది రియలీ గుడ్ జాబ్, బిగ్ థింగ్. అండ్ మన హర్ష యాజ్ యూజువల్ మనం ఏం చెప్పనక్కర్లేదు, స్క్రీన్ ప్రెసెన్స్ కానీ వచ్చేస్తే స్క్రీన్ లైట్ చేశాడు. ఈజ్ అ రియలీ గుడ్ యాక్టర్ మ్యాన్. మనకి కెమెరాకి ఇటువైపు ఉండి యూట్యూబ్ నుంచి హిస్ జర్నీ ఈస్ రియలీ అమేజింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో యా, అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అంతా మొత్తం దే డిడ్ సైడ్ కిక్ బ్రో బాగా నచ్చాడు. యా బాగా చేస్తాడు అతను నిజంగా. అసలు హర్షకి హెల్ప్ చేయడం కానీ మీరు సినిమా వస్తే ఇంకా అర్థమైంది. సో కాస్ట్ ఓవరాల్ దే డిడ్ అ గుడ్ జాబ్, బాగా పిక్ చేశారు యాక్టర్స్. సో కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్స్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో అండ్ మన కాస్ట్యూమ్కి ఫస్ట్ ఒక బాగా వేయాలి. దే డిడ్ అ రియలీ గుడ్ జాబ్. వాళ్ళ లైటింగ్
సెట్ డిజైన్ మొత్తం ఊరు క్రియేట్ చేయడం అంటే ఏంది బ్రో, జస్ట్ ఇట్లా గుడిసెలు కట్టడం కాదు, ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్ ఐ రియలీ లవ్. చాలా సార్లు ఏంటంటే మన దగ్గర ఇక్కడ సిటీలో ఉండి ఒక సెట్ డిజైన్ చేసి అది ఆర్టిఫిషియల్ ఉంటుంది, రియల్ గా లొకేషన్ కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కష్టాలు అవన్నీ చెప్పారు కదా, ఇట్ షోస్ ఆఫ్ ఆన్ ది స్క్రీన్. మీరు గ్రీన్ స్క్రీన్ వాడడం కానీ లేదంటే ఆర్టిఫిషియల్ చేయడం కనిపించేస్తుంది. ఐ థింక్ ఈ మధ్య ఇంకా గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అండ్ చాలా సినిమాలు కూడా సెట్ కనిపించేసి అది నిజం మట్టి కాదు, దట్ ఈస్ దేర్ సెట్ పక్కన పెడితే. సో ఇక్కడ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి అంటే వీఆర్ ట్రై టు స్లోలీ అట్లా పైకి వెళ్తున్నాం. బట్ ఇప్పుడు ఈ మొత్తం స్టూడియో ఎఫెక్ట్ వచ్చేసినప్పటి నుంచి పైన కింద అటు ఇటు అన్ని స్క్రీన్లు పెట్టేస్తున్నారు, లైట్లు పెట్టేస్తున్నారు, చేసేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ఆ ట్రూ సెట్ మ్యాన్? ఆ సెట్ లో అవుతా ఫిజికాలిటీతోనే మొత్తం బయటకు వెళ్తా సినిమా. అవును. టాకింగ్ అబౌట్ ది కెమెరా ఆల్సో నీట్ అండ్ క్లీన్ వర్క్. కొన్ని ఏరియాస్ లో ర్యాక్ ఫోకస్ గానీ ప్రాపర్ గా ఇట్ వాస్ రియలీ స్మూత్. కెమెరా వర్క్ అయితే చాలా మంచిగా ఉండే. లొకేషన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. స్కౌట్ చేయడం, ఐ మీన్ టు సే ద లీస్ట్ హార్డ్ వర్క్ అనిపించింది నిజంగా. అంటే లేజీ లేకుండా ప్రాపర్ గా ఇది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలని, గుడ్ ప్రోడక్ట్ చేయాలనేది ఇట్ రియలీ షోడ్ అప్. కానీ ఒక్క దగ్గర డిసప్పాయింట్ అయిన దగ్గర ఏంటంటే మ్యూజిక్ అనుకుంటున్నాను. అవునవును, ఇట్ వర్క్ ఇన్ ప్లేసెస్ ఇట్ డిడ్ంట్ వర్క్. ప్రీ ఇంటర్వెల్ లో బాగా వర్క్ అయింది. ఇంటర్వెల్ టైమ్ లో బాగా వర్క్ అయింది. ఇంటర్వెల్ ఎగ్జాక్ట్లీ అక్కడ వర్క్ అయింది. అంతకుముందు ఇట్ వాస్ జస్ట్ ఫిల్లింగ్ దట్ గ్యాప్ అంతే. అంటే అది స్టోరీని పెంచట్లేదు, తగ్గించట్లేదు, ఇట్స్ జస్ట్ దేర్. ఇట్ ఐ మీన్ సింపుల్లీ చెప్పాలంటే బ్యాడ్ లేదు, అలానే గుడ్ అండ్ ఇట్ డిడ్ంట్ స్టాండ్ అవుట్. అరే సో ఫైనల్ సినిమా వచ్చిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే సినిమా ఇట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అన్ని కొత్త 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 ఇన్నోవేషన్స్ చూస్తాం మనం సినిమాలో. కాకపోతే యా దెర్ ఇస్ సమ్ అంటే ఇప్పుడు ఎవరికైనా నచ్చాలంటే పాత ఫ్లేవర్ ఒకటి తీసుకురావాలి కదా, మన రెగ్యులర్ తెలుగు యాక్సెప్టెన్స్ తీసుకురావాలి. కాబట్టి యా ఐ థింక్ దే స్టక్ టు వాట్ దే హ్యాడ్ టు డూ. కానీ సినిమా చూడొచ్చు బ్రో, ఇది ఇట్స్ ఎ నైస్ వాచబుల్ ఫిల్మ్. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. మీకు ట్రైలర్ లో ప్రామిస్ చేసింది ఇట్ ఇస్ దేర్. నా ज़्यादा ना कम, एक्चुअली थोड़ा ज़्यादा है. కొన్ని ఎలిమెంట్స్ అయితే నిజంగా బాగుంటాయి, యుల్ ఎంజాయ్. సో నావెల్టీ ఫ్యాక్టర్ రిప్రజెంట్ బ్రో. yes అండ్ ఐ థింక్ మన ప్లగ్ కి రావచ్చు. సో గైస్, సో ఈసారి వీఆర్ ప్లానింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విత్ ద టీమ్ ఆఫ్ సుందరం మాస్టర్. స్టే ట్యూన్ ఫర్ దాట్. సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆల్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏమంటారు, ఫాలో చేస్తుంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఆల్రెడీ అసలు చాలా ప్రేమనిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. We are a small channel and we want to grow with you guys. Grow with us.